ఈ అబ్బాయి ఫోన్ చేసి వస్తాను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, క్యాబ్లో ఎవరు కూర్చుంటారు? ఆఫీస్ క్యాబ్ అండి, వారానికి ఒక్కసారే వెళ్తుంది అమ్మాయి బయటికి. ఆ వెళ్ళేటప్పుడు ఆఫీస్ క్యాబ్లో నలుగురు మధ్యలో కూర్చుని వెళ్తుంది. ఎవడు కూర్చున్నాడు, పక్కన ఎవడు, ఇటెవడు అటెవడు, ముందు నువ్వు వీడియో కాల్ చేసి నాకు చూపించాలి. అదేంటి తెల్లవారు ఎక్కుతారు, ఎవరి పనులు వాళ్ళు పడుకుంటారు అన్నా వినేవాడు కాదంట. చాలా ఇబ్బంది పెట్టేవాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో కూడా ఇదే బాధ అంట. రోజుకి మొత్తానికి కనీసం ఒక 20 సార్లు 30 సార్లు వీడియో కాల్లే చేసేవాడంట. నేనేమి ఆఫీస్ చేస్తాను అని వాళ్ళ అత్తగారు మామగారు కంప్లైంట్ చేసింది నా కూతురు. వాళ్ళు తిట్టారు, వాళ్ళు కొట్టారు వాళ్ళ అబ్బాయిని, అన్నీ చేశారండి. ఇంత షాడిజం, ఇంత సైకో అనేది మాకు ఆ పిల్ల ఇప్పుడు చెప్పిన తర్వాత తెలిసిందండి. ఇప్పుడు టూర్ వెళ్ళారు, వెళ్ళినప్పుడు కూడా నేను అడిగానమ్మా, వాళ్ళ అత్తగారిని పర్సనల్గా అడిగాను, ఏమండి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, వాళ్ళు బాగుంటేనే పంపించండి లేకపోతే వద్దు అంటే, నేను అదే అడుగుతానండి, వాళ్ళు ఏమనుకుంటారో అన్నది. ఏమనుకోరు, రాత్రి అడుగుతాను, అలా అంటేనే పొద్దున్న వెళ్తారు అన్నారండి. 13వ తారీఖుని శుక్రవారం ముందు రోజు రాత్రి అడిగిందిట, బాగానే ఉన్నారు. ఆ అమ్మాయి కూడా చెప్పిందంట, లేదు బాగానే ఉన్నాం అన్నారట. అంతే వెళ్ళిందండి, తీసుకెళ్ళాడు. ఎక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు? అంటే గురుగావ్ నుంచి బయలుదేరారా లేకపోతే అంటే వీళ్ళు ఢిల్లీలో అమ్మాయి ఉంటుందా? ఢిల్లీలో ఉంటుందండి. ట్రాన్స్ఫర్ ఫిబ్రవరిలోనే ఢిల్లీకి పెట్టుకుందండి. మేమిద్దరు వెళ్ళాము, తీసుకెళ్ళి దింపామండి. ఢిల్లీ తీసుకెళ్ళి అత్తగారు మామగారికి అప్పచెప్పేసారు. పూణే నుంచి ఢిల్లీ లేదు, శ్రీచరణ్ ఢిల్లీ పూణేలోనే జాబు. ఆ అబ్బాయి ఇప్పుడు 5వ తారీఖుని ఢిల్లీ వెళ్ళాడండి. అబ్బాయి 5వ తారీఖు ఈ నెల చెప్పింది. 5వ తారీఖు తెల్లవారేసరికి మా